మాకు గోడౌన్ ఉంది, రోజుకి 200 నుండి 250 కేజీలు ఒక బండి మీద తీసుకెళ్ళాలి. ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ని సజెస్ట్ చేయి బ్రో. మాకు అగ్రికల్చర్ ఉంది, రోజు మూటల్ని మూసుకెళ్ళాలి, పెట్రోల్ ఖర్చులు అయితే భరించలేకపోతున్నాను, ఒక మంచి ఎలక్ట్రిక్ లోడర్ని సజెస్ట్ చేయి అని మీలో చాలామంది అడుగుతుంటారు. సో దానికోసమే ఈరోజు నేను ఏపీలోని ఏలూరులో ఉన్న తున్వాల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్కి అయితే వచ్చేసాను. తున్వాల్ అంటేనే మనకి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే ఆఫర్ చేస్తారు. సో రీసెంట్గానే వీళ్ళు ఒక లోడర్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆ లోడర్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. ఇలాంటి లేట్ చేయకుండా షోరూమ్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. చలో షోరూమ్లోకి అయితే వచ్చేద్దాము. సో ఇక్కడ స్టార్టింగ్ మనకి తున్వాల్ స్పోర్ట్ 63 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. 50,000 రూపాయలకే తున్వాల్ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు కనుక ఏలూరు చుట్టుపక్కల ఉంటుంటే కనుక ఈ షోరూమ్కి మీరు రావాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ వీళ్ళ అడ్రస్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఇచ్చేస్తాను. మీరు ఇక్కడికి రావచ్చు, మీరు ఇక్కడికి వచ్చి ఈ స్కూటర్స్ని చూసి టెస్ట్ రైడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ లోపలికి వెళ్ళిపోదాము. ఇవన్నీ తున్వాల్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్సే. మొత్తంగా వీళ్ళకి 12 మోడల్స్ అనేవి ఉన్నాయి, అన్ని అఫోర్డబుల్ ప్రైజ్లోనే వస్తాయి. అండ్ ఇక్కడ ఈ షోరూమ్ యొక్క ఓనర్ ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సార్. సుమన్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటండి కొత్తగా లాంచ్ అయిన లోడర్, దీని డీటెయిల్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, స్పెషాలిటీస్ ఏమున్నాయి దీంట్లో? ఓకే సార్, డెఫినెట్లీ. ఇది ఈ మోడల్ పేరు ఈ రోబోట్ సార్. ఈ రోబోట్ ఎందువల్ల పెట్టారంటే ఇది యాక్చువల్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని ప్లాస్టిక్ ఉంటాయి, ఇది వచ్చేసరికి మెటల్ వస్తుంది, మొత్తం మెటల్ బాడీ మెటల్ బాడీ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా కమర్షియల్ వెహికల్ కి యూజ్ చేస్తారు. సో ప్లాస్టిక్ అంటే ఎక్కడైనా మనం టై చేసుకున్నా ఆల్టరేషన్స్ చేసినా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో మెటల్ బాడీ ఇచ్చామంటే మనకి ఎంత వెయిట్ వేసినా ఆ ప్లాస్టిక్ బాడీ లాగా ఇరిగిపోకుండా ఉంటుందని అలా మెటల్ బాడీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఓకే. దీనికి కంపార్ట్మెంట్ స్పేస్ కానీ అవన్నీ కూడా పెద్దగా ఇస్తారు. ఓకే, ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నాము. దీంట్లో మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. టైర్ సైజ్ ఎంత ఇచ్చారు? 12 ఇంచ్ టైర్స్ సార్. 12 ఇంచెస్ టైర్, 12 ఇంచ్ టైర్స్, డబుల్ డిస్క్ సార్. మీకు ఫ్రంట్ వస్తుంది. ఓకే, మడ్ గార్డ్ కూడా మెటల్తోనే ఇచ్చారు. అండ్ ఇక్కడ సస్పెన్షన్ కి ఇలా 4 ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, అదో మంచి విషయం. ఎల్ఈడి లైట్స్ సార్ ఇవి. ఓకే, ఇవన్నీ వస్తాయి. హై బీమ్ చాలా ఎక్కువ వస్తుంది సార్. ఓకే, దాంట్లో నుంచి లైట్ కూడా ఆన్ చేయండి సార్. లైట్ వావ్, ఆల్మోస్ట్ మీకు పెట్రోల్ వెహికల్ కన్నా బాగా వస్తుంది. 6 LEDs ఉన్నాయి దీంట్లో. 6 LEDs. మనం కావాలంటే 3 ఆన్ చేసుకోవచ్చు, 3 ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఏంటంటే కీస్ లో రిమోట్ ఉంది, యాంటీ థెఫ్ట్ రిమోట్ సార్. 2 కీస్ ఏమో, 2 ఏమో బండికి వచ్చేది మన స్పీడోమీటర్ కీస్. ఓకే. ఇంకో 2 కీస్ ఏమో బ్యాటరీ కంపార్ట్మెంట్ కేస్ ఉంటుంది. ఓకే. ఓకే. మన స్కూటీస్ లో అయితే డిక్కీ కింద లాక్ చేసి ఉంటుంది. ఇదైతే మనం రిమూవబుల్ బ్యాటరీస్ కూడా ఇస్తాడు సార్. సో ఈ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసుకోవడానికి ఈ 2 కీస్ కూడా ఇస్తాం. ఓకే, రైట్. డిస్ప్లే కూడా కొంచెం కలర్ఫుల్ ఇచ్చినట్టున్నా. అవును సార్, అవును సార్. ఏమున్నాయి, డిజిటల్ డిస్ప్లే వస్తుంది సార్. దీంట్లో మనకి కొంచెం స్పోర్ట్స్ లుక్ లో వస్తుంది అన్నమాట. ఓకే. దీంట్లో మనకి ఎన్ని పార్కింగ్ మోడ్స్ ఉన్నాయి అన్ని కనబడతాయి సార్. ఎంత స్పీడ్ వెళ్తుంది వెహికల్, ఓకే, అన్ని గేర్స్, దీనికి మీకు ఇండికేషన్స్, కిలోమీటర్ రీడింగ్ అన్నీ చూపిస్తుంది సార్ దీంట్లో. రైట్. హ్యాండిల్ బార్ పైన కూడా చాలానే ఇచ్చారు ఆప్షన్స్. అవును సార్. దీంట్లో మీకు ఇది వచ్చేసరికి పోల్ ఇండికేటర్ సార్. ఏ పోల్ మనకి ఏంటన్నది చూపిస్తుంది. ఓకే, కంపాస్ లాగా. ఓకే. ఇంకోటి కింద వచ్చేసరికి దీనికి USB ఛార్జింగ్ పోర్ట్ ఇస్తారు సార్. ఓకే. ఎక్కువ దూరం జర్నీ చేస్తారు కదా వీళ్ళు, ఎప్పుడైనా ఛార్జ్ అయిపోతే పెట్టుకోవడానికి ఇస్తారు. ఓకే. ఇంకోటి దీంట్లో స్పెషల్ ఫీచర్ రివర్స్ మోడ్ ఉంటుంది సార్. ఓకే. తున్వాల్లో స్కూటీస్ దేనికి రివర్స్ మోడ్ ఉండదు. ఓకే. ఇది లోడ్ వెయిట్ వెహికల్ కావడంతో దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువ లోడ్ వేసి వెనక్కి లాక్కోలేదు. రైట్. సో దానివల్ల ఈ రివర్స్ మోడ్ మనం ప్రెస్ చేసి ఎక్సలరేటర్ ఇస్తే ఆటోమేటిక్గా బండి బ్యాక్కి వెళ్తుంది. ఓకే. అండ్ ఈ లివర్స్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదేంటి సైడ్ ప్రొటెక్షన్ కోసమా ప్లాస్టిక్? అవును సార్, సేఫ్ గార్డ్ టైప్. మనకి బండి పక్కకు పడినా ఈ హ్యాండిల్, ఈ డిజిటల్ ఇన్ఫోమేటోమీటర్ డ్యామేజ్ అవ్వకుండా ఇవి ఇస్తాడు సార్. అండ్ దీంట్లో ఇది బాటిల్స్ పెట్టుకోవడానికి పాకెట్స్ లా ఇచ్చాడు. ఓకే. దీంట్లో మనం ప్రొవిజన్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు, పర్స్ కానీ ఫోన్ మొబైల్ కానీ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ కాల్ పెట్టుకోవడానికి కూడా మంచి పెడల్స్ ఇచ్చాడు సార్. పెడల్స్ ఇస్తాడు. ఓకే. ఇవి కూడా లోడ్ బేరింగ్, మీకు మొత్తం వెల్డింగ్ చేసేసి ఉంటాయి. ఓకే. మనం ఎంత వెయిట్ అయినా వేసుకోవచ్చు. బ్యాటరీస్ దీని కింద ఉంటాయండి? అవును సార్, ఈ కంపార్ట్మెంట్ లో ఉంటాయి. ఓకే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ దాకా వస్తుంది. ఓకే. సో దీంట్లోనే మీకు బ్యాటరీస్ ప్లేస్. ఎన్ని బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో ఉంది ఇది? దీంట్లో మీకు ఒక 3 వేరియంట్స్ ఉంటాయి సార్. ఓకే. ఒకటి వచ్చేసరికి లెడ్ యాసిడ్ బ్యాటరీ, మీకు 60 volts 43Ah. ఓకే. అది 80,000 మనం అమ్మేది ప్రైస్. రేంజ్ ఎంత వస్తుంది? దానికి 100 kilometers వస్తుంది. 100 kilometers, 7 to 8 hours చేసుకోవాలి ఛార్జింగ్. ఓకే. సో బేసిక్ యూజర్ అంటే లోకల్ గా తిరిగే వాళ్ళకి సరిపోద్ది. అంటే దీనికి వెయిట్ వేసినా మీకు ఆల్మోస్ట్ 20 kilometers అలా తగ్గుద్ది, కానీ మొత్తం మీకు సరిపోద్ది. మొత్తం 20 kilometers అయితే వస్తుంది మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఇది లోడ్ తో పాటు. ఓకే. లెడ్ యాసిడ్ బ్యాటరీ 80,000 దీని ప్రైస్. 80,000 దీని ప్రైస్. ఓకే.
మనకి ఉగాది ఆఫర్లో ఇంకో 5,000 ఆఫ్ కూడా ఇస్తాం. 75,000కి వచ్చేస్తుంది వెహికల్. ఓకే. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి లిథియం బ్యాటరీ, దీంట్లో 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకే. లిథియం బ్యాటరీలో మీకు సింగిల్ బ్యాటరీ వేసుకోవచ్చు, డ్యూయల్ బ్యాటరీ కూడా వేసుకోవచ్చు. ఓకే. సింగిల్ బ్యాటరీ మనం 60 volts 31.2 Ah చేస్తాం. అవే డ్యూయల్ బ్యాటరీ పెట్టుకునే ప్లేస్ కూడా దీంట్లో ఉందన్నమాట. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ లాంగ్ జర్నీ చేస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక రోజులోనే 150 kilometers తిరుగుతారు, ఇది విత్ లోడ్. సింగిల్ పర్సన్ మీద అయితే ఆల్మోస్ట్ మీకు 200 వచ్చేస్తుంది డ్యూయల్ బ్యాటరీ మీద. ఓకే. విత్ లోడ్ వేసినప్పుడు ఏంటంటే మనకు మైలేజ్ తగ్గిపోతుంది, 50-60 kilometers. సో ఓవరాల్ వాళ్ళు ఎంత తిరిగినా రోజుకి 140 kilometers అయినా తిరుగుతారు కాబట్టి అందుకు డ్యూయల్ బ్యాటరీ ప్లాన్ చేస్తాం. ఓకే. అంటే 2-3 కిలోవాట్ బ్యాటరీలు వేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఫస్ట్ బ్యాటరీ అయిపోద్దో మనం అన్ప్లగ్ చేసుకుని వేరే బ్యాటరీకి ప్లగ్ చేసుకుంటాం, వెంటనే మళ్ళీ వెహికల్ రెడీగా ఉంటుంది. ఓకే. లోడ్ ఎంత దీనికి ఆల్మోస్ట్ లోడింగ్ కెపాసిటీ 400 kgs అండి, ఇంక్లూడింగ్ మనతో కలిపి పర్సన్తో కలిపి. ఓకే. సో స్కూటీస్లో అయితే 200-220 కెపాసిటీ ఉంటుంది. దీంట్లో మనం 400 కెపాసిటీ వరకు లోడ్ చేసుకోవచ్చు. మీకు హ్యాపీగా లాగేస్తుంది. మొత్తం మెటల్ బాడీ ఇచ్చారు కాబట్టి కస్టమైజేషన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసరికి మోటార్ కెపాసిటీ కూడా దీంట్లో ఎక్కువ సార్. ఓకే. పీక్ టార్క్ మీకు స్కూటీస్లో అరౌండ్ హైయెస్ట్ 1300 watts ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికి 3000 watts ఉంటుంది. ఓకే. సో మీకు అంత పీక్ టార్క్ ఈ లోడ్ బట్టి లాగాలి కాబట్టి ఏ ఫ్లైఓవర్స్ కానీ హిల్స్ కానీ అన్నీ ఎక్కాలంటే ఆ పికప్ కోసం ఎక్కువ టార్క్ ఇస్తారు. యాక్చువల్గా నామ్స్ ప్రకారం అంత ఇవ్వకూడదు, బట్ ఇది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్కి అంత ఉండకూడదు, బట్ ఇది లోడ్ వెహికల్ అవ్వడం వల్ల మనం అనిపిస్తుంది. ఓకే. ఒక్కసారి మనము ఈ వెహికల్ నడుపుదాము, లోడ్ లేకుండా నడుపుదాము, లోడ్ వేసి కూడా ఒకసారి నడిపి చూద్దాము. సో లోడ్ ఎలా లాగుతుంది, ఎలా మనం హ్యాండిల్ చేయాలన్న డీటెయిల్స్ని మనం ఒక్కసారి రోడ్ పైన దింపి లోడ్ వేయకుండా లోడ్ వేసి 2 రకాలుగా దీని గురించి అయితే మాట్లాడుకుందాము. అండ్ వీలైతే ఇది ఒక్కసారి విప్పేసి లోపల బ్యాటరీ అది స్ట్రక్చర్ ఎలా ఉందో అది కూడా చూద్దాం. ఇదే తున్వాల్ వల్ల ఈ రోబోట్ ఎలక్ట్రిక్ రోబోట్ మోడల్, ఇది ఒక లోడర్ అన్నమాట. అప్ టు 300 నుండి 400 వరకు కేజెస్ని అయితే ఇది బేర్ చేయగలదు. అంటే 300 kgల లోడ్ దీనిపైన వేసినా కానీ ఇది ఈజీగా స్మూత్గా అయితే వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని లోడ్ లేకుండా నడుపుదాము అండ్ లోడ్ వేసి కూడా దీన్ని ఒకసారి నడిపైతే చూద్దాము. ఒక చిన్న వాకర్ అండ్ రివ్యూ అయితే మీకు ఇచ్చేస్తాను. ఇక్కడ మనకి LED ల్యాంప్స్ అయితే ఉన్నాయి, చిన్న 6 LED బల్బ్స్ అయితే దీంట్లో ఇచ్చారు. ఇవి LED సైడ్ ఇండికేటర్స్ అనమాట. ఇక్కడ లోపల ఉన్న డిస్ప్లేని కాపాడడానికి ఒక చిన్న విండ్ స్క్రీన్ అయితే ఉంది, బట్ ఇది నడిపేటప్పుడు కాస్త సౌండ్ అనేది వస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఉంది అండ్ దీంట్లో 12 inches టైర్స్ అయితే వాడారు. ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇందాక వచ్చేటప్పుడు నేను ఈ బండిని డ్రైవ్ చేస్తూ వచ్చాను. ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీనిలోని లాక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ 2 లాక్స్ అనేవి ఈ బండిని లాక్ అండ్ అన్లాక్ చేయడానికి మనకు వస్తాయి. అండ్ ఇక్కడ దీనికి సైడ్ లాక్ అనేది మనకి TVS XL లో ఉన్నట్టు ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ నుండి మనం దీన్ని హ్యాండిల్ లాక్ అయితే వేసుకోవచ్చు. సో ఇది నాకు ఓల్డ్ స్కూల్ ఆ వైబ్ని అయితే గుర్తు తెచ్చింది. అండ్ వీటితో ఈ బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ షోరూంలో ఓపెన్ చేశాను, ఆ క్లిప్స్ అనేవి మీకు స్క్రీన్ పైన ప్లే చేస్తాను, ఒకసారి చూసుకోండి. సో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, లెడ్ యాసిడ్ బ్యాటరీ, గ్రాఫైన్ బ్యాటరీ అండ్ లిథియం అయన్ బ్యాటరీకి కూడా ఈ బండి అయితే సపోర్ట్ చేస్తుంది. ఆ 3కి సపోర్ట్ చేసే కంట్రోలర్ అయితే ఈ బండిలో వీళ్ళు వాడారు. అండ్ ఇక్కడ చిన్న ప్లాస్టిక్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనకి బండిని కింద పడ్డప్పుడు సేవ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఫుట్ పెక్స్ అనమాట, ఇక్కడ లగేజ్ చేసుకోవచ్చు, వెనకాల లగేజ్ చేసుకోవచ్చు, ఇక్కడ లగేజ్ టై చేసుకోవచ్చు. అండ్ వీటిని ఇలా అనుకొని కూడా ఇక్కడ మనం మీ పాల క్యాన్లు కానీ లేదా చిన్న ప్యానియర్ టైప్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇక్కడ మీరైతే పెట్టుకోవచ్చు. ఇవి సైడ్ ఫుట్ పెక్స్ అనమాట. సో ఇద్దరు కూర్చోవచ్చు, ఒకరు కూర్చుంటే లగేజ్ అనేది టై చేసుకోవచ్చు. మంచి గార్డ్స్ అయితే ఇచ్చారు దీనికి. తున్వాల్లో స్పెషాలిటీ ఇదే అనమాట, బండి కింద పడ్డా కానీ బండికి ఏమీ అవ్వదు, ఇలాంటి ప్రొటెక్షన్ గార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇక వెనకాల పాట అయితే మీకు చూడడానికి ఇలా ఉంటుంది. ఇవి 2 సైడ్ ఇండికేటర్స్ అండ్ ఇది టైల్ ల్యాంప్ అనమాట. విజయకృష్ణ మోటార్స్, సో ఈ షోరూమ్ యొక్క బండి ఇది. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో దొరికిపోతుంది. సో ఇక ఈ బండి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని నడుపుదాము, వితౌట్ లగేజ్ ఇది ఎలా ఉంటుందో చూద్దాము. నాకైతే ఈ బండిని నడిపేటప్పుడు హార్లీ డేవిడ్సన్ ఫీల్ అయితే వచ్చింది. దీంట్లో సెంటర్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కూడా ఉంటుంది. సో డిస్ప్లే చూసుకోవచ్చు, దీంట్లో స్పీడ్ ఉంది, మనం ఏ మోడ్లో రైడ్ చేస్తున్నామో అది ఉంది, ఓడోమీటర్ ఉంది, బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేటర్ ఉంది, అంతే. మిగతా డీటెయిల్స్ అన్నీ ఏమీ లేవు. ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్ అనమాట, ఇది ఇండికేటర్స్, ఇది హార్న్, ఇది రివర్స్ మోడ్. ఈ బటన్ని ప్రెస్ చేసి మనం థ్రాటిల్ ఇస్తే బండి రివర్స్లో అనేది వెళ్తుంది, మీరు చూసుకోవచ్చు. రివర్స్లో ఎక్కువ స్పీడ్ వెళ్ళదు, నాకు తెలిసి 5 to 6 kilometers వెళ్తుంది. ఇక్కడ చిన్న కంపాస్ ఇచ్చారు, USB ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దీని బేసిక్ కాస్ట్ వచ్చేసరికి 85,000 రూపీస్ అనమాట.
దీని సీటింగ్ పోస్టర్ చూస్తే నాకు హార్లే డేవిడ్సన్ యొక్క సీటింగ్ పోస్టర్ అయితే గుర్తుకొచ్చింది. ఎందుకంటే హ్యాండిల్ బార్స్ ఇలా పైకి వచ్చి ఇక్కడ సైడ్కి టర్న్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నా ఫుట్ పెగ్ యొక్క పొజిషన్ చూసుకోవచ్చు ఎంత ముందు ఉందో. అంటే ఇక్కడ మనం ఎంత లగేజ్ చేసినా కానీ ఆ లగేజ్ యొక్క కంట్రోల్ మనకు ఉండేలా దీని సీటింగ్ పోస్టర్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారు. మీకు కావాలనుకుంటే కాలు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, పడుకొని రైడ్ చేసినట్టు ఉంటుంది. బట్ అది రికమెండెడ్ కాదు. సో దీంట్లో మీరు 300 నుండి 350 ఆర్ 400 కేజీల లోడ్ అయితే వేసుకోవచ్చు. ఆ లోడ్ మీ వెయిట్ని కలిపి ఉండాలి, ఇండివిజువల్గా వేయకూడదు. సో ఇక దీన్ని రైడింగ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది. ఫస్ట్ మోడ్లోనే ఇది 30+ వెళ్తుంది. సో దీని మోటార్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. లోడ్ని లాగాలి కాబట్టి దీంట్లో ఎక్కువ కెపాసిటీ ఉన్న మోటార్ అయితే వీళ్ళు వాడారు. యాక్చువల్గా నార్మ్స్ ప్రకారం అంత మోటార్ అయితే దీంట్లో వాడకూడదు, ఎందుకంటే ఇది నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ అనమాట. దీని టాప్ స్పీడ్ యాక్చువల్గా 25 ఉండాలి. బట్ దీంట్లో లోడ్ వేస్తాం కాబట్టి దీని లోడ్ కెపాసిటీ కానివ్వండి, దీని మోటార్ పవర్ అండ్ టాప్ స్పీడ్ పికప్ అన్నీ ఎక్కువే ఉంటాయి. దీంట్లో కూడా 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు డబ్బులు ఎక్కువ పెట్టలేము అనుకుంటే దీంట్లో వీళ్ళు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అయితే వేసిస్తారు. 60 volts 43H అనమాట. దాంట్లో మీకు ఒక 70 నుండి 80-85 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తుంది. బట్ మీరు ఛార్జింగ్ వచ్చేసరికి 7 నుండి 8 గంటలు అయితే పెట్టాలి. లేదు మేమంతా ఛార్జింగ్ పెట్టలేము, లిథియం అయన్ బ్యాటరీ కావాలనుకుంటే లిథియం అయన్ బ్యాటరీలో కూడా ఇదైతే అవైలబుల్గా ఉంది. 3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసరికి ₹1,00,000 అనమాట. దాంట్లో మనకి 100 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. ₹1,00,000కి 3 kWh బ్యాటరీ, 100 కిలోమీటర్ల రేంజ్, 3 నుండి 350 కేజీల లోడింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ నేను చూపించాను కదా కస్టమైజబుల్ ఆప్షన్స్ అన్నీ మీరైతే చేసుకోవచ్చు. సో లేదు నాకు ఇంకా రేంజ్ ఎక్కువ కావాలి అనుకుంటే సేమ్ అవే 3 kWh బ్యాటరీలు 2 వేస్తారు. ఆ 2 ఇక్కడే ఫ్లోర్ బోర్డ్లోనే ఫిట్ చేస్తారు. రెండుకి మీరైతే ఛార్జింగ్ పెట్టుకోవాలి. దానికో 3 గంటలు దీనికో 3 గంటలు పెట్టుకుంటే మీరు ఈజీగా ఒక 150 నుండి 160 కిలోమీటర్లు అయితే తిరగవచ్చు. 2 బ్యాటరీలు కలిపి మీకు 160 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. యాక్చువల్గా మీరు సింగిల్గా ఇలా నడుపుకుంటే మాత్రం 200 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. బట్ మీరు త్రూ అవుట్ ద డే లగేజ్ చేస్తారు కాబట్టి మీకు రేంజ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడు ఒకసారి సెకండ్ మోడ్లో వేద్దాము. పికప్ అయితే బాగుంది. బట్ మీరు లోడ్ వేస్తే మాత్రం ఇంత పికప్ అయితే రాదు, పికప్ ఖచ్చితంగా తగ్గుతుంది. సో అలా 2 బ్యాటరీలు తీసుకుంటే కనుక దీని కాస్ట్ వచ్చేసరికి మీకు ₹1,35,000 వరకు వెళ్తుందన్నమాట. సో మీరు కనుక ఈ ఉగాది శ్రీరామనవమి లోపు ఈ బండిని తీసుకుంటే మీకు వీటిపైన మంచి డిస్కౌంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ డిస్కౌంట్స్ తెలవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరైతే కాల్ చేయాలి. ఏలూరు అండ్ ఏలూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డిస్కౌంట్స్ అయితే వర్తిస్తాయి. మీరు వీళ్ళ షోరూమ్ని కూడా డైరెక్ట్గా విజిట్ అయితే చేసుకోవచ్చు. థర్డ్ మోడ్లో పెట్టాను. ఇక వారంటీ గురించి మాట్లాడుకుంటే మీకు లెడ్ యాసిడ్ బ్యాటరీ పైన సంవత్సరం వారంటీ అనేది ఉంటుంది. అండ్ లిథియం అయన్ బ్యాటరీ తీసుకుంటే 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అండ్ సంవత్సరం సర్వీస్ వారంటీ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ మీకు తెలిసిందే 15,000 నుండి 20,000 వరకు ఉంటాయి. లిథియం అయన్ బ్యాటరీ మార్చుకోవాలనుకుంటే 30 నుండి 35,000 అయితే ఖర్చు అవుతుంది. ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఫ్యూచర్లో ఇంకా తగ్గొచ్చు అవి. ఇక్కడ దీన్ని సస్పెన్షన్ అనేది టెస్ట్ చేద్దాము. స్పెసిఫిక్గా నాకు దీన్ని ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ బ్రేక్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ బ్రేకింగ్ బయట అయితే చాలా బాగుంది. రేర్ బ్రేక్ కూడా డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ మలిగితే మనకి అన్నీ ఆఫ్ రోడే. సౌండ్ని కాస్త ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే దీంట్లో కస్టమైజేషన్స్ ఎక్కువ కాబట్టి వాటికి సంబంధించిన ప్రొవిజన్స్ ఎక్కువ ఉంటాయి. సో దాని సౌండే దీంట్లో అయితే వస్తుంది. ఇంత ఆఫ్ రోడ్ చేస్తున్నా కానీ దీనికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, ఈజీగా వెళ్తుంది ఇది. బట్ ఈ టెస్ట్ కూడా దీనికి అనవసరము. బట్ దీన్ని డ్యూరబిలిటీ టెస్ట్ చేయడానికి నేనైతే ఇలాంటి రోడ్స్ నడుపుతున్నాను. నార్మల్గా మనం లగేజ్ చేసుకొని ఇలాంటి చెత్త రోడ్లను అయితే నడపాం కదా. బట్ దీని డ్యూరబిలిటీ టెస్ట్ చేయాలి, మీకు చూపించాలి కాబట్టి ఇంత హార్ష్గా అయితే దీన్ని డ్రైవ్ చేస్తున్నాను. సో చూసారుగా ఇదన్నమాట మరి ఈ తున్వాల్ ఈ రోబోట్ యొక్క రివ్యూ అయితే. సో ఈ బండి మీ దగ్గరలోని అన్ని తున్వాల్ షోరూమ్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. లేదు మీరు ఏలూరులో ఉంటే కనుక స్పెషల్ డిస్కౌంట్ అనేది మీకు వర్తిస్తుంది. ఇంకో విషయం మర్చిపోయాను, మీరు బ్రైట్ సన్లైట్లో వెళ్తే మాత్రం ఈ డిస్ప్లే మీకు విజిబుల్గా అయితే ఉండదు. ఇది ఒక విషయం అయితే మీరు గమనించాలి. సో ఇదన్నమాట ఈ తున్వాల్ ఈ రోబోట్ యొక్క రివ్యూ అయితే. సో ఈ వెహికల్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ లోడర్ వెహికల్స్ ఎవరైనా వాడుతూ ఉంటే వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయి, లాంగ్ టైంలో డ్యూరబిలిటీ ఎలా ఉంటుందో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.